నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. అంతా అయిపోయినాక ఎందుకొచ్చినావు సార్? ఎస్, ఇప్పుడు ఈ ఒక్క డైలాగ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. 15 రోజులుగా ఒక్కడ లారీలు ఒక్కడ రాజులు ఒక్కడ మక్కలు ఘోరంగా ఒక్కరోజు బద్దలు ఇస్తే జోకి ఎడబెట్టుకుంటారు పోతలేవు అని చెప్తున్నారు. ఇబ్బంది ఉండదు ఏంటంటే చెట్ల మాట గడ్డి తీసుకున్నా కాదు. రాత్రి 3 గంటలకు ఎవడం 3 గంటలకు నాడు పోతే ఇంకా వరకు మక్కలు టైం పెడితే సార్ టైం ప్రకారం వస్తారు సంచులకు 15 రోజులు 25 డేట్ నాడు పోతుంది. అక్షరాల 15 రోజులుగా కల్లాల వద్ద కాపలా కాస్తున్న అన్నదాతల ఆక్రోశం ఇప్పుడు అగ్నిపర్వతంలా బద్దలైంది. ఓట్ల కోసం గడప గడపకు వచ్చే నాయకులు ధాన్యం కొనుగోలు చేయమంటే ఎందుకు దాగుడు మూతలాడుతున్నారు? జగిత్యాలలో అసలు ఏం జరుగుతోంది? 6 గాలం కష్టపడి పండించిన పంట కళ్ళెదుటే వానకు తడిసి ముద్దవుతుంటే అధికారుల కళ్ళు నెత్తికెక్కాయా? 15 రోజులు దాటినా కొనుగోలు ఎందుకు చేయట్లేదని రైతులు అడుగుతున్న ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? తీరా పంటంత నాశనం అయ్యాక, సర్వం కోల్పోయాక పరామర్శల పేరుతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాలలో అడుగు పెట్టడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. ఇది నిజంగా రైతుల మీద ప్రేమతో వచ్చిన పరామర్శేనా, లేక మీడియా కవరేజ్ కోసం చేసిన మరో పొలిటికల్ ఫోటోషూట్ డ్రామానా? ఎందుకంటే వారం రోజుల క్రితం రాని నాయకులు ఇప్పుడు మొక్కుబడిగా వచ్చి ఏం ఉద్ధరిస్తారా అని జగిత్యాల రైతులు కడిగి పారేస్తున్నారు. అయ్యా, అంతా ఆగమయ్యాక ఇప్పుడెందుకొచ్చారు అంటూ మంత్రి అడ్లూరిని నడి రోడ్డు మీద నిలదీసిన తీరు అధికార పార్టీకి చెమటలు పట్టేస్తుంది. మంత్రితో రైతులు వాగ్వాదం వెనుక ఉన్న అసలు కారణమేంటి? ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలి కావాల్సింది రైతులేనా? జగిత్యాలలో అన్నదాతలు మంత్రికి ఏ రేంజ్ లో క్లాస్ తీసుకున్నారు? గ్రౌండ్ జీరోలో చెలరేగిన ఈ మంటల పూర్తి వివరాలు ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.